హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీ ఫర్ భారతి హోమ్. ఇవాళ మీకు నేను మిగిలిపోయిన అన్నంతో ఇడ్లీ గ్రైండ్ చేయకుండా చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో మీకు నేను చూపిద్దాం అనుకుంటున్నాను. దానికోసం 1 కప్ వచ్చేసి మిగిలిపోయిన అన్నం తీసుకోండి. 1 కప్పు మిగిలిపోయిన అన్నం తీసుకుంటే అందులో మనం కొన్ని వాటర్ వేసి అది మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలన్నమాట. అది మనకి మినపిండిలా యూజ్ అవుతుందన్నమాట. దాంతోనే మనం ఇడ్లీ వేసుకోవాలి. చాలా బాగా వచ్చినాయి, మీరు కూడా ట్రై చేయండి. ఇలా గ్రైండ్ చేసిన మిగిలిపోయిన అన్నం పిండి ఏదైతే ఉందో దాంట్లో మనం 1 కప్ వచ్చేసి ఇడ్లీ రవ్వ బాగా క్లీన్ చేసుకొని నీళ్ళన్నీ పోయేలాగా వడకట్టేసి బాగా పిండి అప్పుడు ఆ రవ్వ అనేది ఇడ్లీ రవ్వ అనేది అందులో వేసుకోవాలన్నమాట. ఇడ్లీ రవ్వ అందులో వేసుకుని దాంట్లో ఒక 1/2 స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకోండి. ఒక 1/2 స్పూన్ సాల్ట్, ఇంకా పెరుగు వచ్చేసి కొంచెం ఒక 1/2 కప్ పెరుగు వేసుకోండి. నాకు కప్పు సరిపోయింది. మీకు సరిపడగా ఇడ్లీ పిండికి ఎంతైతే మనం సరిపోతుందో వాటర్ అలాగా మనం పెరుగు తీసుకోవాలన్నమాట. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఇవి బాగా కలపాలన్నమాట. మనం ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మనం దీన్ని కలుపుకోవాలి. 1 కప్ వచ్చేసి రైస్, 1 కప్ వచ్చేసి ఇడ్లీ రవ్వ బాగా పిండుకొని బాగా క్లీన్ చేసుకుని బాగా పిండేసేయాలి. వాటర్ ఏమాత్రం లేకుండా అలా ప్రిపేర్ చేసుకునే దాన్ని పక్కన ఒక 1/2 అవర్ పెట్టేసి ఇలాగా ఇడ్లీ మనం ఇడ్లీ వేసే పాత్ర ఉంటుంది కదా, అందులో ఆయిల్ అప్లై చేయాలి. ఇలాగా ఆయిల్ అప్లై చేసుకుని మొత్తం అన్నిటికి అప్పుడు మనం 1/2 అవర్ అయ్యాక ఆ పిండితో మనం ఇలా ఇడ్లీ వేసేసుకోవాలన్నమాట. ఇడ్లీ వేసేసి దీన్ని రైస్ కుక్కర్లో కానీ ఇడ్లీ పాత్రలో కానీ పెట్టేసి ఒక 15 మినిట్స్ అలా ఉంచేస్తే అయిపోయింది. అంత రైస్ ఇడ్లీ అన్నమాట. బాగా వచ్చినాయి, మీరు కూడా ట్రై చేయండి. మిగిలిపోయిన ఎప్పుడన్నా అన్నం మిగిలిపోతే ఇలా మనం ఇడ్లీ వేసేసుకొని పెట్టేస్తే బాగా వస్తున్నాయి అన్నమాట. దీంట్లోకి నేను మీకు మిక్సీలో వేసి గ్రైండ్ చేయకుండా మంచిగా టేస్టీగా ఉండే బొంబాయి చట్నీ ఎలా ప్రిపేర్ చేయొచ్చో మీకు నేను చూపిద్దాం అనుకుంటున్నాను. ఇడ్లీకి బొంబాయి చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. దానికి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ తాలింపులు, ఇంకా చింతపండు పులుసు కావాలి. తాలింపులు అంటే 1 స్పూను మినపప్పు, 1 స్పూను మినపప్పు, 1 స్పూను పచ్చెనపప్పు, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేయాలన్నమాట. వేసి అవి బాగా ఫ్రై చేసి ఒక ఎండుమిరపకాయ వేయండి, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేయండి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర సరిపోతుంది. వేసి ఇవి బాగా ఫ్రై చేయాలన్నమాట. ఇవి బాగా ఫ్రై చేసి అందులో మనం ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, 1 టమాటో, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేయాలన్నమాట. ఇలా ఫ్రై అయ్యాక అందులో మనం 1 ఉల్లిపాయ, 1 పచ్చిమిరపకాయలు, 1 టమాటో వేసి ఫ్రై చేయాలన్నమాట. వేసి ఫ్రై చేసి అందులో కొంచెం సాల్ట్ వేస్తే ఉల్లిపాయ అనేది త్వరగా మగ్గిపోతుంది కదా. 1 టమాటో, వేసి ఫ్రై చేసి ఇందులో మనం ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేయాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి 1 స్పూన్ పసుపు వేయాలి. 1 స్పూన్ సరిపోతుందండి. 1 స్పూను అంటే ఎల్లోగా ఉంటే బాగుంటుంది కదా బొంబాయి చట్నీ అనేది, అందుకని 1 టీ స్పూన్ పసుపు వేయాలి. వేసి ఇది కొంచెం ఒక 1 మినిట్ ఫ్రై చేసి 1 మినిట్ ఫ్రై చేసి చింతపండు పులుసు మాట. అది చింతపండు పులుసు అంటే మరీ ఎక్కువ కాదు, 1 నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని అది వేసి 1 కప్పు వేసి ఆ వాటర్ అనేది 1 కప్పు వేసి మామూలు వాటర్ 1 కప్పు వేయాలన్నమాట. మామూలు వాటర్ 1 కప్పు వేసి అది బాగా బాయిల్ అయ్యేలా ఉంచాలి. ఎక్కువసేపు ఉంచితే బాగుంటుంది టేస్ట్ అనేది. ఒక 15 మినిట్స్ అలా ఉంచేసి దాంట్లో మనం ఇది శనగపిండి వేయాలన్నమాట. శనగపిండికి మనం ఒక 3 స్పూన్స్ శనగపిండి తీసుకోవాలి. 3 స్పూన్స్ శనగపిండి తీసుకొని దాంట్లో మనం వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. అసలు కొంచెం కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి, లేకపోతే బాగోదు. ఉండలు లేకుండా బాగా కలుపుకొని ఆ మరుగుతున్న వాటర్లో వేసేసేయాలి. అంతే, బొంబాయి చట్నీ అయిపోయింది. బాగుంటుంది, ఈజీగా ఉంటుంది. ఇడ్లీలో కాంబినేషన్ బొంబాయి చట్నీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలాగా 2 చాలా ఈజీ రెసిపీస్ అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ఇదిగో ఇలా మరుగుతున్నప్పుడు అది తీసేసి మూత, దాంట్లో మనం ఈ కలుపుకున్న శనగపిండి ఏదైతే ఉందో వాటర్ అది అందులో వేసేసేయాలి.
వేసేసి అది కొంచెం ఉండలు కట్టకుండా ఒక 1 మినిట్ అలా తిప్పండి. తిప్పితే అది ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట. తిప్పి కొంచెం సిమ్లో పెట్టి మనం అది కొంచెం థిక్గా అయింది అనగా తీసేయడమే, అంతే. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.